ఇది పర్టికులర్ గా ఈ కొండ ఋషికొండ అనే గ్రామం తుఫాన్ వచ్చినప్పుడు కొట్టుకోకుండా పోవడానికి, వరదలు తుఫాన్లు వచ్చినా కొట్టుకోకుండా ఇది కాపాడదు. ఈ రోజు ఇన్ని ఎకరాలతో స్టార్ట్ అయింది, నెమ్మది కొట్టుకుంటే తీసుకెళ్తారు. అంతా వైలేషన్ అంతా చిన్న మట్టి మట్టి తీస్తే కేసులు పెడతారు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని దీని మీద 100 రకాల పిటిషన్లు వేశారు. పర్యావరణం నాశనం అయిపోతుంది. విచిత్రం ఏంటంటే పక్కన ఉన్న కొండ మీద రామానాయుడు ఫిల్మ్ స్టూడియో కడితే కొండ దబ్బకుండా కట్టారు అనుకుంటా. లేకపోతే పక్కనే ఉన్నటువంటి కొండ మీద ఉడా ఇళ్ళు ఉంటాయి. ఎప్పుడు నేను వైజాగ్ వెళ్ళిన కొత్తలో ఉద్యోగం చేయడానికి వెళ్ళిన టైం కంటే ముందే కట్టారు అక్కడ మరి తవ్వకుండా ఏమన్నా ఇల్లు తీసుకొచ్చి అక్కడ అమర్చి పెట్టారేమో తెలియదు. లేదంటే ఆ పక్కనే కొండ మీద సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఉన్నాయి, అవన్నీ కొండ మీదనే ఉన్నాయి. మరి అక్కడ కొండని తవ్వకుండా ఏమైనా కట్టారేమో వీళ్ళకి ఎవరికి తెలియకుండా తెలియదు. ఆ రోజున పర్యావరణానికి ఏం కాలేదు. ఇప్పుడు అర్జెంట్ గా ఇక్కడ కూడా ఇంకో విచిత్రం ఏంటంటే ఈ కొండ పైన ఆల్రెడీ ఇంతకుముందు పైకి టూరిజం ప్లాజా ఉంది. టూరిజం ప్లాజా కొండ తవ్వకుండానే కట్టారా? కట్టింది అది టూరిజం ప్లేస్ లో తీసేసి ఇది కడుతున్నారు. దానికి బోడిగుండ ఇద్ది, బొప్పాయి గుండ అవుద్ది అంటూ ఉపన్యాసాలు, జాతిని ఉద్దేశించి ఉపన్యాసాలు, పర్యావరణం గురించి బోలెడని సొల్లి కబుర్లు చెప్పారు. అసలు విషయం ఏంటంటే ముఖ్యమంత్రి అక్కడికి రాబోతున్నాడు, రానివ్వకూడదు. 1,00,000 కోట్ల రూపాయల అమరావతి దందా వ్యవహారం దగ్గర తేడా వస్తుంది.